హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో ఎంతో మందిని ఆకట్టుకునేలా మిలియన్ల మంది పర్యాటకుల హృదయాలను గెలిచిన ఒక గొప్ప బ్రిడ్జ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ బ్రిడ్జ్ వింతగా తయారైంది ఏ నట్ బోల్ట్ లేకుండా. ఇది రోజుకి లక్షల మంది ప్రయాణికులను మోస్తోంది. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఓ అద్భుత నిర్మాణం. కానీ దాని వెనుక దాగి ఉన్న మిస్టరీలు మీకు తెలుసా? ఈ వీడియోలో మనం ఈ చారిత్రక నిర్మాణాన్ని విశ్లేషిద్దాం. అది ఎక్కడ ఉంది, ఎప్పుడు మొదలైంది, ఎందుకు అవసరమైంది అనే విషయాలను తెలుసుకుందాం. లెట్స్ డ్రైవ్ ఇన్ టు ద లెజెండ్ ఆఫ్ ద హౌరా బ్రిడ్జ్. హౌరా బ్రిడ్జ్ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హౌరా మరియు కోల్కతా నగరాలను కలుపుతుంది. ఇది హూగ్లీ నదిపై నిర్మించబడింది. హౌరా స్టేషన్ నుండి బయటకు వస్తే ముందే మీకు కనిపించేది ఈ బ్రిడ్జ్. ఇది కోల్కతా ప్రజల జీవితాల్లో ఓ ప్రతీకగా మారింది. 400 ఏళ్ల క్రితం కోల్కతా ఇంకా కలకత్తా అనే పేరుతో ఉన్నప్పుడు ఆ ఊరు చిన్న గ్రామంలా ఉండేది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ వాణిజ్యాన్ని ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత వచ్చింది. 19th సెంచరీకి వచ్చేసరికి కోల్కతా ప్రజలు ఎక్కువయ్యారు. హౌరా నుండి కోల్కతాకి వెళ్లాలంటే బోట్లు, ఫెర్రీలు మాత్రమే ఉండేవి. అయితే 1899 నాటికి ట్రాఫిక్ పెరగడం వల్ల బ్రిడ్జ్ అవసరం చాలా తప్పనిసరి అయింది. మొదటగా 1886లో ఒక తాత్కాలిక బ్రిడ్జి నిర్మించారు. దీన్ని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటారు. అది నీటి మీద తేలేలా ఉండేది, కానీ దానికి మళ్లీ మరమ్మతులు చేయాల్సి వచ్చేది. అందుకే ఒక పర్మనెంట్ స్ట్రాంగ్ బ్రిడ్జ్ అవసరమైంది. 1939లో హౌరా బ్రిడ్జ్ నిర్మాణం మొదలైంది. నిర్మాణం చేస్తున్న సమయంలో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అయినా సరే బ్రిటిష్ ఇంజనీర్లు ధైర్యంగా ముందుకు వెళ్లారు. ఈ బ్రిడ్జ్ను కైసర్ కంపెనీ అనే బ్రిటిష్ కంపెనీ నిర్మించింది. కానీ ప్రాముఖ్యత ఏమిటంటే ఇందులో ఉపయోగించిన స్టీల్ మొత్తం ఇండియాలోని టాటా స్టీల్ ఫ్యాక్టరీ నుండి తీసుకున్నది. హౌరా బ్రిడ్జ్ నిర్మాణ శైలి సస్పెన్షన్ బ్రిడ్జ్ కాదు, ఇది కాంటిలీవర్ బ్రిడ్జ్. అంటే రెండు ప్రక్కల నుండి మధ్యకు వ్రేలి నిలబడేలా ఉండే బ్రిడ్జ్. ఇది ఏ బోల్ట్, నట్ లేకుండా నిర్మించబడింది. కేవలం రివర్స్ ఉపయోగించి నిర్మించారు. మొత్తం 10,000 టన్ స్టీల్ ఉపయోగించారు. ఇది ప్రపంచంలో 4వ పెద్ద కాంటిలీవర్ బ్రిడ్జ్. 1943లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. బ్రిటిష్ రాజు జార్జ్ 6 అకస్మాత్తుగా దీనిని ప్రారంభించారు. ఇదే సమయంలో ప్రపంచ యుద్ధం వల్ల గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలు జరపలేకపోయారు. ఈరోజు హౌరా బ్రిడ్జ్ మీద రోజు సుమారు 8 lakhs పీపుల్ నడుస్తారు. దాదాపు 12,000 వెహికల్స్ నిత్యం ట్రావెల్ చేస్తాయి. ఇది నాన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ లెక్కలో ఇండియాలో అత్యంత బిజీ బ్రిడ్జ్. పలు సినిమా షూటింగ్స్, కల్చరల్ ఈవెంట్స్, విభిన్న కళారూపాలు దీనిపై చిత్రీకరించబడ్డాయి. హౌరా బ్రిడ్జ్కు అసలు పేరు రవీంద్ర సేతు. ఇది బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరుపై 1979లో మార్చారు. అయినా ప్రజలు ఇంకా హౌరా బ్రిడ్జ్ అనే పేరుతోనే పిలుస్తారు. హూగ్లీ నది పరిసరాల్లో కనుగొన్న కొన్ని శిలలపై నంది శిల్పాలు, శివలింగ ఆకారాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. కానీ ప్రభుత్వమైతే వాటిని సాఫ్ట్గా తిరస్కరించింది. ఇవి నదిలోంచి తేలిన శిలలు మాత్రమే అంటోంది. హౌరా బ్రిడ్జ్ ఒక సాంకేతిక అద్భుతం. ఇది బ్రిటిష్ కాలం నుంచి ఇండియా స్వాతంత్ర్య దాకా ప్రయాణించిన సాక్షిగా నిలుస్తుంది. దీని వెనక ఉన్న చరిత్ర, ఇంజనీరింగ్ గొప్పతనం, వివాదాలు అన్నీ కలిపి ఈ బ్రిడ్జ్ ఒక జీవించి ఉన్న కథే. ఇలాంటి చారిత్రక అంశాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రహస్యాలు, పురాతన నిర్మాణాల గురించి తెలుసుకోవడానికి మరుసటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.